ఇంకా అక్కడ ఉండడము కృష్ణునికి ఇష్టం కాలేదు. అంటే స్థలం మార్చాలి అని అనుకున్నాడు. ఈ గోకులంలో వద్దు, మార్చాలి అని అనుకున్నాడు. అని అనుకుని ఒకరిద్దరిలో అలాంటి ఒక భావనని కలిగించినాడు. ఇక్కడి నుంచి మారుదాం అనే భావనను వాళ్ళలో కలిగించినాడు ఇతనే. ఎవరు? కృష్ణ పరమాత్మ. దీంతో ఏమైంది, వాళ్ళంతా ఒకరోజు ఒక గోష్ఠి అంటే మీటింగ్, ఒక మీటింగ్ ఏర్పరచుకున్నారు అందరూ. అందులో ఉపనందుడు అని ఒక అతను అనమాట. అంటే నందుడి స్నేహితుడు, సీనియర్ అందులో. అతను అక్కడ అందరినీ అట్లా మీటింగ్ గా ఏర్పాటు చేసి వాళ్ళతో చెప్పినాడు అనమాట. ఇక్కడ పరిస్థితులు బాలేవు, ఇక్కడ నుంచి మనం వేరే చోటుకి పోదాము అని చెప్తున్నారు. మిగిలిన వాళ్ళంతా అదెందుకు, అవసరం లేదని చెప్తున్నారు. లేదు లేదు, మొన్నటికి మొన్న ఒక రాక్షసి వచ్చి, ఎప్పుడు రాని రాక్షసి వచ్చింది, ఆ రాక్షసి సంహారం అయింది. తర్వాత ఈ బండిలో ఒక రాక్షసుడు వచ్చినాడు, ఆ బండి విరిగి పడిపోయింది. ఏ కారణము లేకుండా ఏవేవో ఉత్పాతాలు జరుగుతూ ఉన్నాయి. పైన గాలి రూపంలో ఒక రాక్షసుడు వచ్చినాడు. తర్వాత ఈ చెట్లు పడిపోయినాయి. అన్ని ఉత్పాతాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనము వేరే చోటికి షిఫ్ట్ అయితే బాగుంటుందని మాట్లాడినాడు. వెంటనే అందరు మేము రామని చెప్పేస్తున్నారు. ఎందుకని, మేము ఇక్కడే పుట్టినాము, మేము ఇక్కడే మన్నైపోవాలి, అలా చెప్తూ ఉంటాం కదా మనం కూడా. మా ఊరు ఇదే, మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే మేము పెరగాలి, ఇక్కడే ఉండాలి. ఇట్లా అందరూ ఎవరు ఓటేయలేదన్నమాట వెళ్దామని. మేము రాము, ఇక్కడే ఉందాం, మనం ఎందుకు పోవాలి, అవన్నీ సరిపోతాయి, అవే సరిపోతాయి అని చెప్పి ఎవరో ఒకరిద్దరు మాత్రం నిజమే నిజమే ఇవన్నీ జరిగినాయి, వెళ్తే బాగుంటుంది అని చెప్తారు. ఆ చెట్లు పడిపోయేది, బండు విరిగి పడిపోయేది, ఆ పూతన ఆ రాక్షసి రావడము, ఆమె అంత పెద్ద శరీరాన్ని చూసి అందరూ భయభ్రాంతులు అయిపోయినారనమాట. ఇట్లాంటివన్నీ ఏ కారణం లేకుండా జరగవు, కాబట్టి ఇక్కడ నుంచి ఇంకో చోటుకి పోతే బాగుంటుంది అని ఆ ఉపనందుడు చేసిన ప్రపోజల్ ని ఫస్ట్ ఓకే చేసింది ఎవరు అంటే కృష్ణుడు అని. చిన్నవాడు అతనే చెప్తున్నాడు, అవునవును వెళ్ళిపోదాము. ఎక్కడికి పోదాము అని మాట్లాడుకుంటుంటే బృందావనానికి పోదామని ప్రపోజ్ చేస్తుంది. ఎందుకు బృందావనానికి పోదాము అంటే, అక్కడ యమునా నది ఉంది బాగా, తర్వాత గోవర్ధన గిరి ఉంది అన్నిటికన్నా ముఖ్యము, అక్కడ పచ్చిక బాగా ఉంది. ఇప్పుడు ఇక్కడ పచ్చిక అంతా తగ్గిపోయింది అని వాళ్ళని చూపిస్తూ కొంతమందిని చెప్తూ ఉన్నాడట. వీళ్ళు వాళ్ళ స్థలంలో కాకుండా పక్కన ఉన్న వాళ్ళ వేరే స్థలాల నుంచి ఆ చెట్లన్నీ కోసి వాళ్ళ ఇంటికి వాకిళ్ళుగా ఇంకా వేరే వేరే అన్ని అమర్చుకున్నారు. అన్ని చెట్లను కొట్టేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ స్థలంలోటి కొట్టేయకుండా వేరే వారి ప్రదేశంలోటి అన్ని కొట్టేసి పచ్చదనాన్ని అంతా పోగొట్టినారు. దాంతో వర్షం లేదు ఇక్కడ. అక్కడికి పోతే గోవర్ధనగిరి దగ్గర చాలా వర్షం ఉంది, మంచి చెట్లు ఉన్నాయి, ఆ గిరి మనల్ని కాపాడుతుంది, కాబట్టి అక్కడికి పోదామని చెప్పినాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. భవత్ ప్రభావా విదురాహి గోపాః తరు ప్రపాతాదికమత్ర గోష్ఠే అహేతుముత్పాత, అది ఆ కాదు, ఫస్ట్ ఆ అన్నమాట. అక్కడ విడిగా ఇంకొకసారి రాసుకో. అహేతుముత్పాత గణం విశంక్య ప్రయాతు మన్యత్ర మనోవితేను విరాజతీతి బృందావనం నామ విరాజతీతి తత్రోపనందాభిదగోపవర్యః జగౌ భవత్ ప్రేరణయైవ నూనం ఇతః ప్రతీచ్యాం విపినం మనోజ్ఞం బృందావనం నామ విరాజతీతి. కొంతమంది ఒప్పుకున్నారు, మిగిలిన ఎవరు ఒప్పుకోలేదండి. మేము ఇక్కడ పుట్టినా, మా తండ్రి ఇక్కడే, మా తాత ఇక్కడే, మేము ఇక్కడే ఉంటాం, మేము రామని మొదలు పెట్టినారనమాట. కృష్ణుడు లేచి చెప్పినాడు, వీళ్ళు ఆ చెట్లని పడగొట్టినారు, దాంట్లో వాళ్ళ ద్వారబంధాలు చేసుకున్నారు, ఇంకేదో చేసుకున్నారు, మొత్తానికి పచ్చదనం లేకుండా చేసినారు. చాలా ప్రకృతి ప్రియుడండి కృష్ణుడు. పచ్చదనం ఉండాలి, చెట్లు ఉండాలి, నది ఉండాలి, నీరు బాగా ఉండాలి, చెట్లు ఉండాలి, వీటినంతా ఎక్కువ ఇష్టపడతాడు అనమాట. మనం మొత్తం మీద అంటే కృష్ణుడి ఆవిర్భావం అక్కడి నుంచి మొత్తం లాస్ట్ వరకు చూసినప్పుడు వేరే వేరే యాంగిల్స్ లో కృష్ణుడు ఏ రకంగా ప్రకృతిని ఇష్టపడ్డాడు, దాన్ని కాపాడడానికి ఏమేమి చేసినాడు అని రోజు ఎప్పుడైనా దాని గురించి చెప్పుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
ఆ రకంగా వాళ్ళందరినీ చూపించి చెప్పినాడు కదా, అది ఇంకా వాళ్ళకి కొంచెం కోపం వచ్చింది. వీడు ఇంతే ఇంతున్నాడు, మమ్మల్ని మేము ఏదో అవన్నీ కొట్టేసినామని చెప్తున్నాడని మేము రామని చెప్తున్నారట. ఇక్కడ భాగవతంలో ఇంతే చెప్తారండి. కానీ హరివంశము అని ఒక బుక్ ఉందన్నమాట. ఆ హరివంశంలో వీటి గురించి చాలా విస్తారంగా చెప్తారు. ఎప్పుడైతే వాళ్ళు వినలేదో ఇంకా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినారు కదా, మర్రోజట స్నానం చేసి ఒక చెట్టు కింద కూర్చున్నాడట కృష్ణుడు. కూర్చొని తన రోమ కూపముల నుంచి తోడేళ్ళు అంటారు చూడండి, అట్లా తోడేళ్లను సృష్టించినాడు. ఇలా విదిలించినాడంట శరీరాన్ని. అన్ని తోడేళ్ళు, తోళులు అంటారు కన్నడలో, అది తోడేళ్ళు అన్నమాట. తోళుగలు అంటారు చూడండి. అట్లా అన్ని సృష్టించినాడటండి. సృష్టించినాడు. అవి ఏం చేసినాయి అంటే ప్రతి ఇంటికి వెళ్ళినాయటండి. పెద్ద 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 ఆకారంతో ఉండే ఆ తోడేళ్ళు అన్ని ఇళ్లలో తూరినాయట. తూర్తనే అందరి ఇంట్లో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేస్తున్నారు. అవి లోపలికి పోయి అన్ని వాళ్ళు వండి పెట్టుకున్న ఆహార పదార్థాలు, తర్వాత ఆ పిల్లల దగ్గరికి వెళ్ళడము, ఆ పిల్లల్ని ఏం చేస్తారు అని చేస్తాయి ఇవి అని భయపడ్డారట. అలాంటి ఒక పరిస్థితి వచ్చిందట. మర్రోజు మళ్ళీ అందరూ కలిసినారట. ఒక్క రోజులో అవి అంత భయం కలిగించినాయి అక్కడ ఉన్న వాళ్ళందరికీ. నెక్స్ట్ డే ఏం చేసినారంటే, కృష్ణుడు చెప్పినాడు కదా మనం అంతా వెళ్దాం బృందావనానికి అని డిసైడ్ చేసేసుకున్నారట. అంటే అంతకు ముందు రోజు కొంతమంది చాలా మంది ఒప్పుకోలేదు కదా, కానీ ఇవన్నీ ఇట్లా ఇబ్బంది పెట్టేటప్పటికి వాళ్ళు సరే అనుకున్నారు. దీంట్లో ఏం చేస్తారు అంటే, యాక్చువల్లీ ఇట్లాంటిది ఏవైనా వస్తే ఇంట్లోకి వస్తే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక నెల రోజులు ఇల్లు ఖాళీ చేయాలండి. ఖాళీ చేయాలి. తర్వాత మళ్ళీ గోవులను వాటిలో ఒక 3 రోజులైనా నివాసం చేయించాలండి. చేయించి వాటి మలమూత్రాలంతా అక్కడ అంటే పడేటట్టుగా అవి అక్కడే నివసించాలి. తర్వాత బ్రాహ్మణులను పిలిచి వాళ్ళ భోజన కార్యక్రమాలన్నీ అక్కడ చేయించిన తర్వాత మళ్ళీ నివసించాలండి. ఇవన్నీ వాళ్ళకు తెలుసు. సరే అని చెప్పి దీనికే మనము అంటే కృష్ణ పరమాత్మ యొక్క ఈ శక్తిని ఏమంటారు అంటే ఈషిత్వ శక్తి అంటారండి. అంటే ఈషిత్వ వశిత్వ శక్తి అని అమ్మవారి స్తోత్రాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఎట్లాంటిది ఇది అంటే తను ఒప్పించగలడు అటు ఎవరినైనా. తర్వాత ఈ జన్మాద్యస్య అనే శ్లోకంలో మనం స్వరాట్ అని ఒకటి చెప్పుకున్నాం. ఇదే అనమాట స్వరాట్ అని. అంటే ఏం స్వరాట్ అంటే తానే రాజు అనమాట. తన మాట అందరూ వినేలా చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు అనమాట, అందరూ వినేలా చేస్తాడు. ఇక్కడ ఎప్పుడైతే పచ్చదనం అంతా వెళ్ళిపోయిందో తనకు ఇక్కడ ఉండడం ఇష్టం కాలేదు. ఇది ఒక కారణము. ఇంకో కారణం ఏమి అంటే అందరూ చనిపోతూ ఉండడంతో ఇంకా కంసుడు అక్కడికి ఎవరిని పంపిడు కదండి. ఈ రాక్షస సంహారం జరగాలి, గోవులు బాగా ఉండాలి, మేత బాగుండాలి, ఇవన్నీ కారణాలతో అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకో. సరే, ఇంకా ఒక విశేషం ఏమంటే ఆ వచ్చిన తోడేళ్లకంతా శ్రీవత్స చిహ్నం ఉందట. వాళ్ళు గమనించలేదట ఇంకా. లేకపోతే అవి ఇలా నడుస్తూ ఉంటే వాటి పాదాల యందు శ్రీవత్స చిహ్నం కనిపించేదట. అది ఎవరో ఒకరిద్దరు పెద్దవాళ్ళు మాత్రం గమనించినారు, కానీ మిగిలిన ఆ నందగోకులంలో వాళ్ళు గమనించలేదు. అంటే అన్ని సృష్టించినాడు, తన రోమాల నుంచి సృష్టించినాడు. ఈ దెబ్బతో వాళ్ళు వెళ్దామని డిసైడ్ చేసుకొని అందరూ ఆ బృందావనం అనే ప్రదేశానికి, ఆ గోకులం నుంచి పడమటి దిక్కున ఉన్న బృందావనానికి వెళ్దామని డిసైడ్ చేసుకున్నారు. నెక్స్ట్, బృహద్వనం తత్ ఖలు నంద ముఖ్యా. అప్పుడు ఈ నందుడు మిగిలిన వాళ్ళంతా బయలుదేరినారండి. వాళ్ళు ఉన్న ఆ బృహద్వనం అంటారు దానిని. ఆ బృహద్వనాన్ని వదిలి ఆ బృందావనానికి బయలుదేరినారు. ఎట్లా వెళ్ళినారట అంటే 2000 బళ్ళలో వెళ్ళారట. అన్ని ఆ గోవులకంతా మంచిగా రెడీ చేసినారట. అందంగా, అంటే మనం ఏదైనా ఊరికి వెళ్ళాలంటే మనం ఎలా రెడీ అవుతామో ఆ గోవులను అలా రెడీ చేశారట. వాటికంతా వాటికి ఒక వస్త్రం కప్పినారట, గజ్జలు వేసినారట, తొడుగులు వేసినారట, మెడలో ఏవేవో గంటలన్నీ కట్టినారట. ఆ బళ్ళన్నీ రెడీ చేసుకుని ఇంకా ఒక విషయం, బలభద్రుడు ఉన్నాడు కదా,
అతన్ని అంటే అన్న కృష్ణుడు తన అన్నతో చెప్పినాడు అనమాట, నువ్వు అందరికి అనౌన్స్ చేయమని చెప్పినాడట. ఏమని? వీళ్ళు ఇక్కడ ఏవేవైతే ద్వారబంధనాలు ఇంకా చెక్కతో చేసినవి ఏవేవి పెట్టుకున్నారో అవన్నీ మోసుకొని రమ్మని చెప్పమని చెప్తాడటండి. నేనెందుకు, నువ్వే చెప్పమన్నాడట బలరాం. లేదు, నువ్వే చెప్పమని చెప్పాడు. నువ్వు అన్న కదా, నువ్వు పొడువుగా ఉన్నావు, అందరికి వినిపిస్తుంది కనిపిస్తుంది, నువ్వు చెప్తే నువ్వు చెప్పమని చెప్పాడట. ఎందుకు అంటే వీళ్ళు మళ్ళీ అక్కడికి పోయి అక్కడున్న అడవిలో ఉన్న ఆ వనంలో ఉన్న చెట్లనన్నీ మళ్ళీ నరికేస్తారు. మళ్ళీ ఇంటికి కావలసినవంతా వాటితో తయారు చేసుకుంటారు. ఎవరింటికి వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి, ఇక్కడ ఉన్నవన్నీ తీసేసుకోమని చెప్పు అని అలాగే చెప్పాడు. వీళ్ళు మొదట కాదన్నారు. మళ్ళీ ఈ అసాధారణ బాలకుని యొక్క ప్రతిభ వాళ్ళకి తెలుసు. అక్కడ పోయినాక మళ్ళీ అవి దొరకకుండా చేసినా చేస్తాడనని వాళ్ళకు కావలసిన ముఖ్యమైనవన్నీ పెట్టుకున్నారట. అంటే కలప సామాన్ ఏదైతే ఉందో అది పెట్టుకుని ఆ బళ్ళలో వెళ్ళారట. గోపాలకులంతా ముందు వెనక నడుస్తూ ఉన్నారు. మధ్యలో బళ్ళు, ఆ బళ్ళలో గోపికా స్త్రీలు చిన్న పిల్లలంతా ఉన్నారట. వాళ్ళందరి మధ్య కృష్ణుడు ఉన్నాడు. ఆ రకంగా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరినారట. ఎంత అందంగా ఉందటో భాగవతం చాలా బాగా వర్ణిస్తుంది అనమాట. వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే ఆ ప్రదేశము, ఆ యాత్ర, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేది అంత అద్భుతంగా వర్ణించినారు. ఆవులన్నీ వస్తూ ఉన్నాయి, వాటిని అంతా చక్కగా రెడీ చేసినారు. బయలుదేరినారు. బృహద్వనం తత్ ఖలు నంద ముఖ్యా విధాయ గౌష్ఠీనమథ క్షణేన త్వదన్వితత్వజ్జననీ నివిష్ట గరిష్ఠయానానుగతా విచేలుహు. నివిష్ట అంటే ఆ తల్లులు యశోద రోహిణి మాతలు, నివిష్ట అంటే కూర్చొని ఉన్న, గరిష్ఠయానము అంటే గొప్పదైన బండి అండి. అది అనుసరిస్తూ ఈ గోపాలకులంతా ప్రయాణం సాగించినారు అని. వాళ్ళందరి మధ్యలో కృష్ణుడు కూర్చోన్నాడు. కృష్ణుని వెళ్తూ ఇంకా ఏం చేస్తున్నారట వాళ్ళు, ఆ గోపికా స్త్రీలంతా కృష్ణుడి లీలలు ఏవేవైతే చేశాడో అవన్నీ పాట రూపంలో పాడుకుంటూ వెళ్తూ ఉన్నారట. అంటే వాళ్ళ భక్తికి మనం ఎందుకు గోపికా జీవన స్మరణం గోవింద గోవింద నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే అని ఎందుకు చెప్తున్నాం దశకానికి అంటే వాళ్ళ భక్తి అలాంటిదండి. వాళ్ళు ఏదైనా అక్కడ మాట్లాడుకోవచ్చు, లౌకిక విషయము మాట్లాడరండి. కృష్ణ పరమాత్మ ఏవైతే లీలలు చేశాడో ఆ లీలల్నే పాట రూపంలో పాడుకుంటూ వెళ్తూ ఉన్నారట. వాళ్ళందరినీ ఒక్కొక్కరి ముఖం చూస్తూ సంతోషపడిపోతున్నాడంట కృష్ణయ్య. వీరి తొడ మీద నుంచి ఇంకొకరి తొడ మీదకి వెళ్తాడట. అక్కడ ఆ తల్లి ముఖం చూస్తాడట. అక్కడ నుంచి ఇంకొకరి ఒళ్ళోకి వస్తాడట. అలా అలా వాళ్ళు పాడుకుంటూ అక్కడి నుంచి బయలుదేరారు. అనో మనోఘ్నధ్వని ధేనుపాలి. అనో మన ఆ బళ్ళన్నీ ముందుకు పోతున్నాయండి. ఆ వెళ్ళేటప్పుడు ఆ సౌండ్ వస్తుంటుంది కదా అది. తర్వాత ఆవుల మంద కాలి గిట్టల తాకిడి వల్ల వచ్చే శబ్దము. తర్వాత ఈ గోపకాంతలు మధ్య మధ్యలో కృష్ణుని మాట్లాడిస్తూ వినోదంగా ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటే వాటినంతా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఆ శ్రవణం అంటే కృష్ణుడు మాట్లాడే ఆ మాటలు వింటూ అతని లీలను పాట పాడుకుంటూ ఆస్వాదిస్తూ మార్గాయాసం అనేది లేకుండా వెళ్ళిపోయినారండి. అనహ అంటే బండ్లు అనమాట. మనోజ్ఞ ధ్వని అంటే ఆ వెళ్ళేటప్పుడు బండ్లు వెళ్ళేటప్పుడు వచ్చే సౌండ్. వధూభిహి అంటే ఆ గోపకాంతలు. మార్గ దైర్ఘ్యం అంటే మార్గాయాసము. నా ఆజ్ఞాయత వాళ్ళకి తెలియలేదన్నమాట. అంటే ప్రయాణ బడలిక తెలియలేదు. కృష్ణుడి ముద్దు మాటలు వింటూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ లీలలు గానం చేసుకుంటూ వెళ్ళిపోయినాం. అనో మనోజ్ఞ ధ్వనిథేను పాలీకుర ప్రణాదాంతరతో వధూభిః భవద్వినోదాల పితాక్షరాణి ప్రపీయనాజ్ఞాయత మార్గదైర్ఘ్యం ప్రభావా విదురాహి గోపాః తరు ప్రపాతాదికమత్ర గోష్ఠే అహేతుముత్పాత గణం విశంక్య ప్రయాతుమన్యత్ర మనోవితేనుః తత్రోపనందాభిదగోపవర్యః జగౌ భవత్ప్రేరణయైవ నూనం ఇతః ప్రతీచ్యాం విపినం మనోజ్ఞం బృందావనం నామ విరాజతీతి.
బృహద్వనం తత్ ఖలు నందముఖ్యాః విధాయ గౌష్ఠేన మథ క్షణేన త్వదన్వితత్వజ్జననీ నివిష్టగరిష్ఠయానానుగతో గతా విచేలుః. బృహద్వనం తత్ ఖలు నందముఖ్యాః విధాయ గౌష్ఠేన మథ క్షణేన త్వదన్వితత్వజ్జననీ నివిష్టగరిష్ఠయానానుగతా విచేలుః. అనో మనోజ్ఞధ్వనిధేనుపాలీకుర ప్రణాదాంతరతో వధూభిః భవద్వినోదాలపితాక్షరాణి ప్రపీయనాజ్ఞాయత మార్గదైర్ఘ్యం. అని చెప్పుకున్నాం ఎక్కడికి, బృందావనానికి. ఆ ప్రయాణాన్ని కూడా చాలా అందరు ఎంజాయ్ చేసినారటండి. అన్ని బళ్ళలో అట్లా వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి బాగా చీకటి పడింది. వాళ్ళు ఎలా పడుకున్నారట అక్కడ అంటే, ఆ బళ్ళన్నీ కూడా ఒక రౌండ్ గా ఏర్పాటు చేసుకున్నారట. బళ్ళన్ని రౌండ్ గా ఏర్పాటు చేసుకుని ఆ బళ్ళ కింద పసిపిల్లల్ని పడుకోబెట్టారు. ఒక చోటంతా ఆవుల్ని కట్టేసినారంట. పెద్దవాళ్ళు అటువైపు పడుకున్నారంట. అలా ఏర్పాటు చేసుకుని ఆ రాత్రి అక్కడ అలా నెత్తేసారట వాళ్ళు. అప్పుడు కూడా ఏం చేశారు, అప్పుడు కూడా అందరూ కలిసి కృష్ణ లీలలు పాడుకుంటూ ఉన్నారట. కృష్ణుడు అక్కడే ఉన్నాడు. ఆ కృష్ణుడు చేసిన లీలలన్నీ పాట రూపంలో పాడుకుంటూ వాళ్ళు అలా హాయిగా ఉన్నారట ఆ రాత్రి. ఉదయం నిద్ర లేచి అక్కడ ఆల్రెడీ కట్టబడిన గృహాలు ఉంటాయి కదా, వాటిల్లో వెళ్ళిపోయినారు అంతే. వాళ్ళు ఆల్రెడీ కట్టబడిన గృహాలలో ఎవరికి తోచిన దానిలో వాళ్ళు వెళ్ళిపోయినారు. తెచ్చుకోమన్నాడు కదా ఆల్రెడీ, మీరు ఏవైతే చెక్కతో చేసిన ద్వారపాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ తెచ్చుకోమని బలరామునితో చెప్పించాడు కదా కృష్ణయ్య. వాటితో వాళ్లకు తెచ్చుకున్న వాటితోనే ద్వారాలు తయారు చేసుకున్నారండి. నేను ఒక వీడియో షేర్ చేసినానండి. అంటే ప్రకృతి ఎంత ఇష్టపడతాడో కృష్ణుడు అనేదాన్ని. అంటే అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అని అంటాడటండి. ఏది ఉంటే దాంతోనే ఉండాలి, కానీ ఎక్కువ ప్రకృతిని డిస్టర్బ్ చేసేది ఇష్టపడేవాడు కాదు. నిరీక్ష బృందావనమీశ నంద ప్రసూన కుంద ప్రముఖ ద్రుమౌఘం అమోదధాశాత్వల సాంద్ర లక్ష్మ్యా హరిన్మణి కుట్టిమ పుష్ట శోభం. అంటే చాలా సంతోషపడ్డాం, అతిగా సంతోషపడ్డాం అంటారు కదా, అట్లా అంత సంతోషపడ్డాడట కృష్ణయ్య. ఎందుకు అంటే అక్కడున్న పచ్చదనాన్ని చూసేటండి. ఎన్నో పూల తీగలతో, వృక్షాలతో మొత్తం ఆకుపచ్చదనంతో నిండిపోయి ఉందట. దట్టంగా పరుచుకున్న ఆ లేత పచ్చిక ప్రదేశాలతో ఉన్న ఆ ఏరియానంతా చూసి, ఆ అందమైన భూములను చూసి, పుష్ట శోభం అంటే శోభాయుక్తమైన అందమైన భూములను చూసి అమోదధాహ చాలా సంతోషపడ్డాడట. నవాక నిర్వ్యూఢ, అక్కడ ఉన్న ఇల్లు కూడా ఎలా ఉన్నాయట, వాళ్ళు క్రితం రోజు రాత్రి వాళ్ళ బళ్ళన్నీ ఎట్లాగైతే ఇట్లా ఒక రౌండ్ గా ఏర్పాటు చేసుకుని అక్కడ విశ్రాంతి తీసుకున్నారో, ఇళ్ళు అర్ధచంద్రాకృతిగా ఉన్నాయట అన్ని. నిర్వ్యూఢ అంటే కట్టబడిన, నవాక అంటే అర్ధచంద్రాకృతిలో కొత్తగా కట్టబడినట్లు ఉన్నాయట ఆ ఇళ్ళన్నీ. అట్లాంటి ఇంట్లో రకరకాలుగా అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ కు తగ్గట్టుగా వాళ్ళన్నీ అట్లా ఖాళీగా ఉంటే పోయి ఆక్యుపై చేసుకోవడం అంతే. వీళ్ళంతా అశేష గోపాలురందరూ వాటిలో వెళ్ళిపోయినారు. అంటే ఆ గృహ ప్రవేశాలు చేసుకున్నారు. కృష్ణుడు ఏం చేస్తున్నాడు, మిగిలిన గోపబాలులతో కలిసి వనశ్రియం, ఆ బృందావన శోభను పర్యక్ అలోకథాహ, అలోకథాహ అంటే బాగా చూసినాడు, కంటి నిండా చూసి చాలా ఆనందపడ్డాడు. అక్కడ జనం ఎక్కువ అయ్యేటప్పటికి ఏమైంది, గోకులంలో అన్ని వాళ్ళు పచ్చదనం తగ్గిపోయింది అనమాట. కాబట్టి బలరాముడితో చెప్పేవాడట, నాకు ఇక్కడ నచ్చట్లేదు, నాకు ఇక్కడ విసుగైపోయింది అని చెప్పేవాడట. ఎందుకు అంటే పచ్చదనం లేదు, మనం ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతాం, ఇక్కడ లేదు. ఇక్కడ ఆ పచ్చదనాన్ని చూసి ఎగిరి గంతేసినాడట.
వీళ్ళందరినీ తోటి పిల్లల్ని తీసుకుని ఆ చెట్టును పుట్టను అంతా తాకి 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 అక్కడంతా సంతోషపడ్డాడట. నవాక నిర్వ్యూఢ నివాస భేదేషు అశేష గోపేషు సుఖాసితేషు వనశ్రియం గోప కిశోరపాలి విమిశ్రిత పర్యకలో కథాస్త్వం. ఇక్కడ ఈ శ్లోకం అంతా కూడా యమునా నది గురించి వర్ణిస్తున్నారు. ఎట్లా ఉందట యమునా నది అంటే చాలా మనోహరంగా ఉందట. అక్కడ నీళ్ళు ఎట్లా ఉంటాయి అంటే నలుపు రంగులో ఉంటాయి. ఆ యమునా నది అట కృష్ణుడిని చూస్తూనే ఆమె కూడా పరవశించిపోయిందటండి. తను ఎట్లా ఎట్లా నడిచి ఆ చెట్టు పుట్ట అన్ని చూసుకుంటూ ఆనందంగా ఉన్నాడో తనని అనుసరించాలని నిర్మల జలాలతో తను ఎటువైపు వెళ్తే అటువైపు ప్రవాహం వస్తోన్నట్లుగా ఆమె తిరుగుతోందట. ఇంకా కలహంసల సౌండ్ వినిపిస్తోందట. అక్కడ మంచి కమలాలు ఉన్నాయట. నర్మలాపం అంటే మధుర శబ్దాలు అని. నర్మలాపం అంటే మధుర శబ్దాలు అని. అరాళ అంటే వంకర్లు తిరిగిన అని. నిర్మలాపం అంటే నిర్మలమైన నీటితో కలిసిన కళింద కన్యాం. కళింద కన్యాం అంటే యమునా నది అని. ఆ నదీ కన్యను నువ్వు చూసినావు అని. సమలోకయ అంటే చూసినావు అని. ఆ నది గురించి వర్ణిస్తూ ఉన్నారు. ఆ నీటి యొక్క సౌండ్, తర్వాత మంచి కమలం వికసిస్తే ఎట్లా ఉంటుందో ఆ కళింద కన్య అంటే యమునా నది కూడా అలా కనిపిస్తుందట. తర్వాత వంకర టింకర్లుగా తిరిగి కృష్ణుణ్ణి అనుసరించాలనా అన్నట్లు వెళ్ళిపోతుందట. తిరిగి తిరిగి వెళ్ళిపోతుందట. అట్లా మంచిగా నిండుగా నీరు ఉండి నిర్మలమైన నీటితో ఉన్న ఆ కళింద కన్యను నీవు చూసినావు అని చెప్తున్నారు. అరాళ మార్గ గత నిర్మలాపం మరాల పూజ కృత నర్మలాపం నిరంతర స్మేర సరోజ వక్త్రాం కళింద కన్యాం సమలోకయస్త్వం. నర్మలాపం నిర్మలాపం అని రెండు పదాలు ఉన్నాయి. నర్మలాపం అంటే మంచి సౌండ్, మధురమైన శబ్దము అని. నిర్మలాపం అంటే బాగా ప్లెయిన్ గా నిర్మలమైన నీటితో అని. అరాళ మార్గ గత నిర్మలాపం మరాల పూజ కృత నర్మలాపం. నిర్మల నర్మల అంటే నిర్మలాపం అంటే నిర్మలమైన నీటితో కలిసిన యమునా నదిని. నర్మలాపం అంటే శబ్దం చేస్తోంది. ఏది? నది. అందులో రాజహంసలన్నీ తిరుగుతున్నాయట. వాటినన్నింటినీ చూసి ఆనందపడ్డాడట. గోవర్ధన పర్వతాన్ని వర్ణిస్తుంది. ఆ బృందావనానికి సమీపంలో ఉండే గోవర్ధన పర్వతం ఎట్లా ఉంది అని చెప్తున్నారు. మయూర అంటే నెమళ్ళ. కేకాశత అంటే నెమళ్ళ యొక్క కేకారవములు అంటే వాటి సౌండ్స్ తో ఎంతో అందంగా. ఇంకా ఆ పర్వతం ఎట్లా ఉంది గోవర్ధన పర్వతము అంటే తనలో ఉండే ఈ రత్న కాంతుల సమూహాలతో చిత్ర విచిత్ర రంగులతో మెరుస్తోందట. మెరుస్తూ వాటి శిఖరాలు ఎట్లా ఉన్నాయి అంటే అంత ఎత్తుగా ఉందట. సత్యలోకాన్ని, బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని తాకుతుందా అన్నంత ఎత్తుగా ఉందట. అట్లాంటి గోవర్ధన పర్వతాన్ని చూసినాడు పరమాత్మ. యాక్చువల్లీ ఇప్పుడు చాలా చిన్నగా ఉందండి. ఆ పర్వతానికి కూడా అందరు చూస్తూ ఉంటారు. పరిక్రమ అంటే ప్రదక్షిణ చేస్తారు గోవర్ధన పర్వతానికి. మనం కదా తమిళనాడులో తిరువన్నామలై అరుణాచల గిరి ప్రదక్షిణ ఎట్లా చేస్తామో ఇక్కడ ఈ గోవర్ధన పర్వతానికి కూడా పరిక్రమ చేస్తారు. ఇంత అరుణాచలం అంత పెద్దది కాదు కానీ చిన్నది. కానీ ఇక్కడ వర్ణిస్తూ ఉన్నంత ఎత్తైన శిఖరాలు ఇప్పుడు లేవు, చాలా తక్కువైపోయింది అనమాట. అట్లాంటి శిఖరాలు ఉన్నాయి. అందులో పచ్చదనం ఎట్లా ఉంది అంటే 10 తరాలు ఆవులు తినవచ్చటండి. అంతటి పచ్చదనం ఉందట ఆ గోవర్ధన పర్వతం. అందుకు అక్కడికి వెళ్దామని కృష్ణుడు ఇష్టపడ్డాడు. మయూర కేకా శతలోభనీయం
మయూఖమాలా శబలం మణీనాం విరించ లోక స్పృశముచ్చ శృంగైః విరించ గోవర్ధనమైక్షతాస్త్వం. అన్ని చోట్ల ఐక్షతాస్త్వం, లోకథాస్త్వం అట్లా వస్తుంది చూడండి. అంటే ఐక్ష అంటే చూడడం, అట్లాంటి ఒక ప్రదేశాన్ని చూస్తున్నాడు, అట్లాంటి నదిని చూస్తున్నాడు, అట్లాంటి పర్వతాన్ని చూస్తున్నాడు అని చెప్తూ ఉన్నారు. సమంతతో మొదట ఏం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే బలరాముణ్ణి తీసుకొని బృందావనంలో మొత్తం తిరిగేసి వచ్చినాడటండి. ఎంత ఆనందపడి వచ్చినాడటను, ప్రతి దాన్ని తాకి తాకి ఇష్టపడి వచ్చాడట. అక్కడ ఆ గోవర్ధన పర్వతాన్ని కానీ ఆ చెట్టు పుట్ట అక్కడ మొత్తం అంత ఇష్టపడి వచ్చినాడట. బలరాముడు చూడలేదట కృష్ణుడు అంత సంతోషంగా అక్కడ ఇంతకు మునుపు ఉండడం, అంత ఇష్టపడ్డాడు అని వస్తుంది భాగవతం. మరి పిల్లలందరినీ తీసుకుని మళ్ళీ వెళ్ళినాడు అనమాట. వెళ్ళి ఫస్ట్ ఆ బృందావన ఆ బ్యూటీని చూస్తున్నాడంటే, ఆ శోభను చూడడానికి కోసము ఆ వనమంతా తిరుగుతూ ఉన్నాడట. అతను ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఉన్నాడో అక్కడంతా కూడా మొత్తం ఆ యమున నది ఉందన్నమాట. అది ఎట్లా ఉంది అంటే పరమాత్మ పైన అనురాగవతి అయినట్లు ఒయ్యారాలు ఒలికిస్తూ అట్లా అట్లా స్వామి ఎక్కడ పోతే ఆ వైపు అంతా నది ప్రవహిస్తూ ఉన్నట్లుగా ఉందట. అనురాగవతి అయి ఆయన అనుసరిస్తున్నట్టుగా యమునా నది తిరుగుతూ ఉంది. సమంత అంటే ఆ బృందావన ప్రాంతాల్లో ఎత్ర ఆగాహ అంటే ఎక్కడ తిరిగినా కూడా తత అంటే అక్కడక్కడంతా కూడా ఈ వక్ర మార్గాలతో నిన్ను అనుసరిస్తూ ప్రవహిస్తున్న ఒకానొక కళింద కన్యను నీవు చూసినావు. యమునకు ఆ పేరు అనమాట, కళింద కన్య అని. కాళింది నది అంటారు. అపశ్య అంటే చూడడం. ఇంతకు మునుపు ఐక్షతాహ అని చెప్తున్నారు, అంటే చూసినావు అని. ఇక్కడ కూడా అట్లా అపశ్య అంటే చూడడం. అట్లాంటి గోపబాలులతో కలిసి నీవు తిరిగేటప్పుడు నిన్ను అనుసరిస్తూ నువ్వు ఎక్కడెక్కడైతే ఆగిపోతావో అక్కడ ఆ నది కూడా ఒక మార్గాన్ని ఏర్పరచుకొని అక్కడంతా తిరుగుతావు. అట్లాంటి నదిని చూసావు అని. సమంతతో గోప కుమారకైస్త్వం సమంతతో యత్ర వనాంతమాగాః తతస్తతస్తాం కుటిలామపశ్యః కళిందజాం రాఘవతీమివైకాం. ఎట్లా ఉంది అక్కడ అంటే ఆ పశువులకు హితంగా ఉందటండి. పశవ్యే అంటే పశువులకు హితంగా ఉన్న ఆ బృందావన ప్రాంతంలో లేగదూడలను మేపేవాడట. ఇప్పుడు అతనికి అంటే వత్సపాల అంటారు. గోపాల అంటే పెద్ద ఆవుల్ని మేపేవాడు. వత్సపాల అంటే దూడలను మేపేది. అంటే చిన్న దూడలను ఇస్తారు ఫస్ట్. ఆ దూడల్ని మేపుకొని రావాలన్నమాట. కొంచెం ఆ అనుభవం వచ్చినాక, ఇంకా కొంచెం వయసు పెరిగినాక ఆవులను అంటే పెద్ద గోవుల్ని చూసుకుంటాడు అనమాట. అప్పుడు గోపాలుడుగా ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు వత్సపాలుడు అనమాట. అట్లా లేక దూడలనన్నీ మేపుతూ ఉండేవాడట బలరాముడు. సరామ చరంస రామోత అంటే బలరాముడు మరియు ఇతర గోపబాలకులతో కలిసి ఆ ప్రదేశంలో లేగ దూడలనంతా మేపుతూ చాలా చాలా సంతోషంగా తిరిగాడటండి బృందావనం. అట్లాంటి నీవు నన్ను రోగబాధ నుంచి కాపాడు అని పట్టాద్రి వేడుకుంటున్నారు. తల్లెట ఒక కర్ర ఇచ్చి చక్కగా రెడీ చేసి ఒక నెమలి పింఛాన్ని కూడా పెట్టి పైన పంపేదట. అక్కడెక్కడో పడి ఉన్న ఒక వెదురుతో వేణువును తయారు చేసుకుని ఆ వేణువు పెట్టుకునేవాడటండి ఇలాగా. తర్వాత చెప్పులు వేసుకొని పొమ్మని చెప్పేదట యశోదా తల్లి. వేసుకోనని చెప్తాడటండి. ఎందుకు అంటే ఇప్పుడు నాతో పాటు వస్తున్నాయి కదా ఇన్ని ఆవులు దూడలు, వాటన్నిటికీ నువ్వు నాకెలాగా చెప్పులు వేస్తావో వాటన్నిటికీ కూడా చెప్పులు వేస్తే నేను వేసుకుంటాను అని చెప్పేవాడు. వద్దులేనాయన నేను వేయలేను, నువ్వు అలాగే వెళ్ళమని పంపించేదటండి. అట్లా మిగిలిన గోపబాలురు ఎలా వెళ్తారో అలాగే ఇతను కూడా ఆ వత్సపాలుడై వెళ్ళాడు. అక్కడంతా మేపుతూ ఉన్నాడు. ఇక్కడ 3 రకాలుగా చెప్తారండి. పౌగండ అంటారు, అంటే ఒక వయస్సు. పౌగండ వయస్సు అంటే 6 to 8 years.
బాల్యాన్ని అప్ టు 5 years, పౌగండ వయస్సేమో 6 to 8 years, కౌమారమేమో 9 to 15 years. 15 పైన అంటే 16 నుంచి యవ్వనం. మొదట బాల్యము అప్ టు 5 years, పౌగండ వయస్సు అంటారు అంటే 6 to 8 years. 9 నుంచి 15 వరకు కౌమారం, 16 నుంచి ఇంకా పైన యవ్వనం అంట. వత్సాసుర బకాసుర వధ. ఇప్పుడు నెక్స్ట్ 50వ దశకం.